హాయ్ గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో పాల్కోవాని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మందపాటి ప్యాన్ని గ్యాస్ పైన పెట్టుకొని అందులోనికి 1 లీటర్ పాలను పోసుకోవాలి. ప్యాన్ మందంగా ఉంది కాబట్టి పాలు అడుగంటుతాయి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు పాలపైన వచ్చే మిగడను పాలల్లోనికే కలుపుకోవాలి. ప్యాన్ చుట్టూ వచ్చే మిగడను కూడా పాలల్లోనికే కలుపుకోండి. పాలు 3-4 పొంగులు వచ్చిన తర్వాత అందులోనికి నేనైతే 1 కప్ షుగర్ని యాడ్ చేశాను. మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. వన్ లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇందులోనికి 1/2 స్లైస్ నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి చిన్న చిన్న పూసల్లా విరిగిపోతాయి. ఇలా విరిగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే గ్యాస్ నుంచి కలపెట్టుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఈ పాలు అనేవి ముద్దలా తయారవుతాయి. ఇలా ముద్దలా తయారైన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోనికి నెయ్యిని రాసుకొని ఈ ముద్దని అందులోనికి స్ప్రెడ్ చేసుకోవాలి. అది చల్లారే వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని చుట్టూ చాకుతో ఒకసారి తీసుకొని ఇప్పుడు వేరే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీనిపైన కాజుతో గార్నిష్ చేసుకొని రెడీ చేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి.